అందరికీ నమస్తే అండి. నేను మీ మురళి, శ్రీ లలిత యూపీవీసీ విండోస్, రాజమండ్రి. యూపీవీసీ విండో తయారీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్. దాన్నే గ్యానలైజ్డ్ స్టీల్ అంటారండి. రెయిన్ఫోర్స్మెంట్ అసలు ఎందుకు వాడాలి, ఏ రకంగా వాడాలి, రెయిన్ఫోర్స్మెంట్ ఎంత స్ట్రెంత్ వాడాలి, అసలు రెయిన్ఫోర్స్మెంట్ వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి, చాలా కంటెంట్ ఉంటుంది వీడియోలో. యూపీవీసీ విండోలో రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ముందుగా ఇంకా మరిన్ని యూపీవీసీకి సంబంధించిన వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సార్, ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది విండో వచ్చి అవుటర్ ఫ్రేము, శాస్, మెస్, ఇలా 3 రకాలుగా ఉంటుందండి. ఇది అవుటర్ ఫ్రేమ్ సార్. ఇది విండో అవుటర్ ఫ్రేమ్. ఇది ఈ విండో అవుటర్ ఫ్రేమ్లో ఈ హోల్స్ ఉంటాయి కదండి. ఈ హోల్స్లో ఈ గ్యానలైజ్డ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటారండి. దీన్ని పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే సార్, ఇది ఈ అవుటర్ ఫ్రేమ్ను మనం గోడకు బిగిస్తామండి. గోడకు బిగించినప్పుడు ఇది పీవీసీ మెటల్ కాబట్టి లాంగ్ డ్యూరేషన్లో బెండ్స్ అనేవి రాకుండా ఉండడం కోసం ఈ కార్నర్స్ మనం స్క్రూ వేసి బిగించిన తర్వాత అది బెండ్ రాకుండా ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కాపాడుతుందండి. దానివల్ల ఏంటంటే గ్యాప్స్ రావు. లేకపోతే ఏమవుద్దంటేనండి, ఆ వాల్కి మన 4.5 feet హైట్ ఉంటుంది అనుకోండి సార్, విండో మధ్యలో బెండ్ అయిపోయి ఆ లోపల నుంచి వాటర్ అనేది, వర్షం పడినప్పుడు వాటర్ అనేది లోపలికి వస్తుంది, సౌండ్ కూడా లోపలికి వచ్చేస్తుందండి. మనం యూపీవీసీ విండో బిగించుకున్నదే సేఫ్టీ కోసం. సౌండ్ ప్రూఫ్ అంటారు. యాక్చువల్గా యూపీవీసీ విండోస్ సౌండ్ ప్రూఫ్ అంటారు. ఇది మనకి ఆ ప్రాపర్టీ సౌండ్ ప్రూఫ్ కావాలన్నా, వాటర్ లీకేజ్ ఆగాలన్నా సరే ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఫుల్గా వేయాలండి. మొత్తం అవుటర్ ఫ్రేము మనకి ఇక్కడ 4.5 x 4 ఉందనుకోండి సార్ విండో సైజు. మొత్తం అంతా ఎక్కడైతే వెల్డింగ్ అవుతుందో ఆ జాయింట్ దగ్గర తప్ప మిగతాదంతా కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే అవుటర్ ఫ్రేమ్కి స్ట్రెంత్ అనేది వస్తుంది. నెక్స్ట్ శాస్ అండి. శాస్లో కూడా ఐరన్ వాడాలండి. శాస్లో కూడా ఖచ్చితంగా సేమ్ ఐరన్ ఏదైతే అవుటర్ ఫ్రేమ్లో వాడతామో ఇదే ఐరన్ శాస్లో కూడా వాడాలండి ఖచ్చితంగా. శాస్లో వాడడం వల్ల శాసకు కూడా స్ట్రెంత్ పెరుగుద్దండి. ఎప్పుడైనా మనకి తుఫాన్లు, గాళ్ళు ఒక 60-70 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినప్పుడు ఆ కెపాసిటీ తట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా శాసకు కూడా మళ్ళీ కంప్లీట్గా చుట్టూ 4 వైపులు కూడా ఐరన్ అనేది ఖచ్చితంగా వాడాలండి. అలాగే మెస్ అండి. మెస్ కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ మెస్కు కూడా ఐరన్ వాడడం వల్ల, మెస్ ఐరన్ సపరేట్గా ఉంటుందండి. ఈ మెస్కు కూడా ఐరన్ వాడడం వల్ల మెస్ కూడా స్ట్రెంత్ పెరుగుద్ది. ఈ హోల్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని మనం ఐరన్తో ఫిలప్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఇంత చిన్న పీసులు ఎక్కడైతే స్క్రూ గోడకి బిగిస్తారో ఆ స్క్రూస్ దగ్గర ఓన్లీ అవుటర్ ఫ్రేమ్కి మాత్రమే ఇది వాడతారు, మిగతాది ఎక్కడ కూడా వాడరు. మీరు గమనించండి. ఖచ్చితంగా రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర మాత్రం చాలా విండో క్వాలిటీ ఫస్ట్ నిలబడేది. విండో మీకు స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఉండాలంటే ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది గ్యానలైజ్డ్ స్టీల్ ఇది ఖచ్చితంగా సరే మొత్తం విండోకి 100% రెయిన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా వాడాలి. అవుటర్ ఫ్రేమ్కి, శాస్కి, అలాగే మెస్కి. అక్కడ వరకు ఐరన్ వాడారు సార్, ఐరన్ ఉంది, ఓకే. అసలు ఐరన్లో ఎన్ని రకాలు ఉన్నాయన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఐరన్ స్ట్రెంత్ కూడా ఉంటుందండి. 0.6 mm ఉంటుంది, 0.8 mm ఉంటుంది, 1 mm ఉంటుంది, 1.2 mm ఉంటుంది, 1.5 mm ఉంటుంది. మరి ఏది ఎక్కడ వాడాలంటే, చిన్న చిన్న విండోస్ ఉంటాయి చూడండి సార్, 2x2 విండోస్, అటువంటి వాటికి 0.8 mm మినిమం వాడాలండి. మినిమం 0.8 mm వాడాలి. మినిమం అయితే 0.8 mm అయితే చిన్న ఒక 2x2 విండోస్ అటువంటి వాటికి 0.8 mm వాడచ్చండి. ఇంకా మిగతాది ఏదన్నా సరే మినిమం 1 mm వాడాలండి. 1.2 వాడితే ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఇచ్చినట్టు విండోకి. మనం 1.2 mm వాడితే స్ట్రెంత్ ఇచ్చినట్టు. మరి 1.5 mm అనేది ఫ్రెంచ్ డోర్లు, ఓపెన్ డోర్లు, కేస్మెంట్ విండోస్కి 1.5 mm స్ట్రెంత్ అయితే వాడాలండి. ఇలా ఈ రెయిన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఫ్యాబ్రికేటర్ వచ్చినప్పుడు
ఫస్ట్ మీరు ముందుగా చెప్పాలండి. అసలు రెయిన్ఫోర్స్మెంట్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఫ్యాబ్రికేటర్ వచ్చినప్పుడు మీరు రెయిన్ఫోర్స్మెంట్ ఏ సైజు వాడుతున్నారు, ఫుల్ వాడుతున్నారా లేదా, ఈ రెయిన్ఫోర్స్మెంట్ బట్టించి కాస్ట్ అనేది, విండో కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. చాలా మంది చాలా తక్కువ రేట్లకి యూపీవీసీ విండోస్ చేసేస్తామంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ రెయిన్ఫోర్స్మెంట్ వాడకపోవడమే. అది కస్టమర్కి తెలియక ఎవరు తక్కువ ఇచ్చారంటే వాళ్ళకి మీరు ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఖచ్చితంగా ఎవరైతే మీకు ఈ రెయిన్ఫోర్స్మెంట్ మరి వాడారా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే దీనికి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుందండి. మ్యాగ్నెట్ పట్టుకొని మీరు రెయిన్ఫోర్స్మెంట్ వేసారా లేదా చెక్ చేసుకుంటే ఉన్న దగ్గర అంటుకుంటుంది, లేని దగ్గర రెయిన్ఫోర్స్మెంట్ లేదనుకోండి అంటుకోదు, ఈజీగా మీకు తెలిసిపోతుంది. కానీ ఎంత సైజ్ వేసారన్నది మాత్రం, ఇప్పుడు 0.6 mm రెయిన్ఫోర్స్మెంట్ వాడినా మ్యాగ్నెట్ అంటుకుంటుంది. బట్ అది ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా విండో బ్రేక్ చేయాలి. సో అది ఒక నమ్మకం అంతేనండి. మీరు అందుకోసమనే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎప్పుడైతే క్వాలిటీగా వర్క్ ఎవరైతే చేస్తారని నమ్మకం ఉంటుందో వాళ్ళకి మీరు ఇవ్వాలి సార్ మీ విండో. ఇంకొకటి సార్, వెయిట్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చండి. ఎలాగంటే మనం ప్రాపర్గా ఐరన్ వాడిన 100% 1 mm 1.2 mm వాడిన ఒక విండోకి 4x4 విండో అనుకోండి సార్, దాదాపుగా 33 to 35 kgs వస్తుందండి విండో మొత్తం టోటల్, మెస్ 2 షట్టర్లు అన్నీ కలిపి. సో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ రెయిన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఖచ్చితంగా, రెయిన్ఫోర్స్మెంట్ లేదు అంటే మీ విండో దేనికి పనికిరాదండి. 2-3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీరు విండోని రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెయిన్ఫోర్స్మెంట్ ముందే మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే జీవితంలో ఇల్లు అనేది ఒకసారే కట్టుకుంటారు, దానికోసం మీరు చాలా కష్టపడతారు. అది ఒకసారి మీరు 1-2 సార్లు ఆలోచించి ఇచ్చే ముందే మీరు 300కి ఇచ్చారనుకోండి సార్, 300 రూపాయలు 350 రూపాయలకి ఇచ్చే దగ్గర ఇంకొక 50-60 రూపాయలు పెరిగినా సరే క్వాలిటీ ఉన్న, క్వాలిటీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. క్వాలిటీ రెయిన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా వాడే వాళ్ళకి మాత్రమే ఆర్డర్ ఇవ్వండి. మీకు ఎవరికన్నా యూపీవీసీ విండోస్, సిస్టమ్ అల్యూమినియం విండోస్, కలర్ ప్రొఫైల్స్తో యూపీవీసీ విండోస్, యాడాన్ గ్రిల్స్ కూడా మేమే చేస్తామండి. మీరు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. గ్రిల్ బిగించాలా ముందు విండో బిగించాలని అవసరం లేదు. గ్రిల్లు విండో మేమే చేసి ఇన్స్టలేషన్ చేస్తాం. మీకు ఎవరికన్నా మా సర్వీసెస్ కావాలనుకుంటే యూపీవీసీ విండోస్లో నెంబర్ 1 క్వాలిటీతో, ప్రీమియం క్వాలిటీతో మంచి ప్రైస్కే మేము యూపీవీసీ విండోస్ మీకు అందజేస్తాం. నెక్స్ట్ వీడియోలో అసలు ప్రైస్ డిఫరెన్స్ ఏంటి, అసలు యూపీవీసీ విండో ఎంత ప్రైస్లో చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను మొత్తం వివరంగా చెప్తానండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికన్నా యూపీవీసీ విండోస్ కావాలన్నా, సిస్టమ్ విండోస్ కావాలనుకున్నా కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే, నేను మీ మురళి, శ్రీ లలిత యూపీవీసీ విండోస్ రాజమండ్రి.